చంద్రన్న కానుక అని సంక్రాంతికి ఇచ్చేవాడు, ఉప్పులు పప్పులు బియ్యాలు ఏదో చెప్తూ ఉండేవారు. నేను అడుగుతున్నా, ఏమైపోయింది మీ చంద్రన్న కానుక? మీ పప్పు ఏమైపోయింది? మీ నెయ్యి ఏమైపోయింది? మీ బెల్లం ఏమైపోయింది? ఇది మీ సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్ అని కదా మీరు ప్రచారం చేసుకునేవారు. మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ను కూడా ఈ సంక్రాంతికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఎందుకంటే మొన్న నేను ఒక గ్రామం వెళ్ళా మా నియోజకవర్గంలో. అక్కడ మహిళలు నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు, బాబు ఏదో చంద్రబాబు పప్పిస్తాడు నెయ్యి ఇస్తాడు అనుకున్నాం, అది పోయింది అని. ఆయన సహజ నైజం అది. పెద్ద పండుగ ఎవరికి వచ్చిందా అంటే తెలుగుదేశం పార్టీలోని ఆ కూటమిలో ఉన్న నాయకులకే పెద్ద పండుగ వచ్చింది, కానీ ప్రజలకు రాలే. ఇవాళ పత్రికలో రాశారు, పాత బకాయిలు చెల్లిస్తున్నారంట 6,700 కోట్లు. అది అద్భుతం, అమోఘం అని బ్యానర్ స్టోరీలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నింటినీ, బకాయిలన్నింటినీ వేలాది కోట్లు తీర్చారు. మీకు తెలుసు, ఆ రోజు ఈనాడే రాసింది 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి, ఆయన ఏం చేస్తాడు పథకాలని. 100 కోట్లతో చంద్రబాబు ఖజానా అప్పచెప్పినా చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు, ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పాత బాకీలు ఏదో 6,700 కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత? ఒక విడత అంటున్నారు 700 కోట్లు. ఆ 700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం, పండగ చేసుకోమంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.